ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మమతా బెనర్జీకి మూడినట్లే. సిబిఐ చేతిలో అక్రమాల చిట్ట. ఈ వీడియోలో మొత్తం మమతా బెనర్జీ యొక్క అరాచకం, అక్రమాలు అన్నీ మీకు తెలియజేస్తాయి. అయితే అక్రమాలకు సంబంధించి 2-3 వీడియోలు మాట్లాడుకున్నాం, కానీ అరాచకాలకు సంబంధించి అయితే ఎంత దారుణం అనేది కూడా పూర్తిగా వివరిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మమతా బెనర్జీ అనేసరికి రబ్బర్ చెప్పులు, తెల్ల చీర అని చెప్పేసి అనుకుంటారేమో, కానీ లోపల మొత్తం అన్ని అరాచకాలు, అక్రమాలే. దానికి ఉదాహరణగానే నేను పలు సందర్భాల్లో మాట్లాడిన ఏదైతే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎందుకంటే మామూలుగా టీచర్ అనగానే ఏంటి అంటే ఎంతో టాలెంట్ ఉంటే తప్ప వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. ఒక టాలెంట్, ఒక నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాన్ని ప్రజెంట్ చేయగల కెపాసిటీ కూడా ఉండాలి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ సరే, మామూలుగా మనం డిఎస్సి రిక్రూట్మెంట్ అప్పుడు చూస్తాం కదా, ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో కానీ ఆ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేం, ఉద్యోగం సంపాదించలేం. ఎందుకని దానికి అంత హార్డ్గా ఉంటుందంటే, ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టకుండా, ఆ మాత్రం హార్డ్ వర్క్ లేకుండా, ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా వాళ్ళ టీచర్లు అయితే సమాజానికి పెద్ద లోటు. సో సమాజం బాగుపడాలంటే టీచర్లు, క్వాలిటీ గల టీచర్లే ఉండాలి. అటువంటి చోట ఈ టీచర్ల పోస్టులు అమ్ముకొని దాంట్లో అవినీతి అక్రమాలకి పాల్పడ్డారు అని చెప్పేసి మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇవాళ దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయబోతూ ఉంది. సో ఖచ్చితంగా మమతాకి మూడినట్లే. ఇది 100% ఇందులో అవినీతి జరిగింది, దాంట్లో మొహమాటమే లేదు. ఎందుకంటే ఇది అప్పుడే పెద్ద సంచలనంగా మారింది. ఇక అంటే మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం, అది కోర్టులో నిరూపితం అవ్వాలి, అది వేరే విషయం. ఇక దాని తర్వాత ఈ బొగ్గు కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం కూడా ఒకటి ఉంది. మరి దాని మీద కూడా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. సో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా ఖచ్చితంగా సిబిఐ దృష్టికి వెళ్ళబోతా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. కాబట్టి ఇక దీంట్లో ఎటువంటి జాప్యాలు, వేరే పక్కదారి పడతాలు, ఏది మన ఆంధ్రప్రదేశ్లో లాగా వివేకానంద రెడ్డి గారి కేసులాగా సిబిఐ తాసారం చేయటాలు ఉండవు. ఖచ్చితంగా అక్కడ పారదర్శకంగా బ్రహ్మాండంగా జరగబోతుంది. లోతుగా దర్యాప్తు చేస్తారు, దాన్ని ఎండగడతారు. అక్కడ జరిగిన అంశాలన్నీ కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా బిక్కుమంటూ ఆ బెంగాలీ ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటున్నానో అది కూడా మీకు తెలియజేస్తాయి వీడియోలో. సో పక్క దేశం నుంచి అక్రమ చొరబాటుదారులను తీసుకురావటం, అక్కడ కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో చెప్పాను కదా నిన్న, స్మగ్లింగ్కి సంబంధించిన వ్యవహారం ఏ రకంగా చేశారు, డ్రగ్స్ కానీ, ఆ పశువులను దొంగిలించడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవి కాకుండా ఇంకా కొన్ని అరాచకాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అదేంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మామూలుగా కమ్యూనిస్టుల రంగాలు మీకు ఏం గుర్తొస్తుందండి? ఒక విప్లవం, ఒక ఫైటింగ్, ఒక వారియర్స్ లాగా ఫైట్ చేస్తారు ఏ విషయమైనా. అలాగా కొన్ని దశాబ్దాల పాటు ఇదే బెంగాల్లో కమ్యూనిస్టులు పరిపాలించారు. మరి ఆ తర్వాత ఏమైంది? వాళ్ళలో ఆ సత్తు పోయిందా? ఓటమి అనేది కొత్త ఏం కాదు, ఓటమైన కాదు, ఎంత విపత్కర పరిస్థితులైనా పోరాటం చేయగలిగినటువంటి యోధులు ఈ కమ్యూనిస్టులు. అటువంటి కమ్యూనిస్టులు కూడా కిక్కురు మనకుండా ఉన్నారండి బెంగాల్లో. ఎప్పుడు? మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అది ఏ విషయంలోనో తెలుసా? సుమారుగా 150 పార్టీ కార్యాలయాలని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 150 కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాల్ని మమతా బెనర్జీ, అంటే తృణమూల కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు ఆక్రమించేసుకొని వాళ్ళు స్వాధీనపరుచుకుంటే కిక్కురమల్లా కమ్యూనిస్టులు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి విముక్తి కల్పించింది కమ్యూనిస్ట్ పార్టీలకి. మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లెఫ్ట్, వీళ్ళు రైట్ భావజాలం కదా, పోతే పోయిందిలే అని అనుకోలే. ఎవరు వాళ్ళకే చెందాలి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కొరడా జులిపించి వాళ్ళ శరల్లో నుంచి విడిపించింది. మరి దీన్ని ఏమనాలి? అలాగే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి సుమారుగా 170 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు వాళ్ళు స్వాధీనపరుచుకుంటే దానికి సంబంధించి కూడా ఇప్పుడు వాళ్ళకి విముక్తి లభించింది. సో చూడండి, వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి తొలగొడతారు, అక్కడ మమతా బెనర్జీ ముందు కిక్కురుమనలా. ఇప్పుడు ఆ మమతా బెనర్జీనే పారిపోయేలాగా చేశారు బెంగాలీ ప్రజలు.
ఇంకా ఉంది, ఇంకా మీకు వీడియోలో ఇంకా ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. అది వింటే ఇంకెంత అరాచకం మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు చెప్తాను అదేంటో అనేది. అమృత బోస్ గుప్తా అని చెప్పేసి ఓ మహిళా ఉద్యోగిని ఉంది. ఉద్యోగిని అంటే షీఈ్ ఎ కార్పొరేట్ ఎంప్లాయ్. ఆవిడకి లక్షల్లో జీతం వస్తూ ఉంటుంది ప్రతి నెల. సో కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత ఆవిడకి ఇంకా సర్వీస్ ఓరియంటెడ్గా మారాలనుకున్నారేమో తెలియదు, కానీ ఆ జాబ్కి రిజైన్ చేసేసి వాళ్ళు ఒక ప్రైవేట్ స్కూల్ ఒకటి ప్రారంభించింది ఆవిడ. ఆ ప్రైవేట్ స్కూల్ కూడా ఎందుకు పెట్టారు? పేద విద్యార్థులకి నేను చదువు చెప్పాలి అని చెప్పేసి తన ఉద్యోగాన్ని మానేసి అక్కడ ఆ స్కూల్ని నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు కాదు, అది యాక్చువల్గా ఆవిడ స్టార్ట్ చేసేసింది. అది జనాలకు బలంగా వెళ్ళింది, ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. పేరెంట్స్ చాలా అద్భుతంగా చెప్తున్నారు, బాగా నడుపుతున్నారు అని చెప్పేసి పేరు ఆవిడకి విపరీతంగా వస్తుంది. ఇక మమతా బెనర్జీకి మరి ఏమనిపించిందో తెలియదు, కానీ ఈవిడ కూడా స్లోగా ఎదుగుతుంది. రేపు పొలిటికల్ ఆస్పిరేషన్ ఏమైనా ఉంటే మనకి ఉనికికే ప్రమాదం అని భావించిందేమో తెలియదు, కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమందిని ఆ స్కూల్ దగ్గరికి పంపించి ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడని రమ్మని ఆహ్వానించి ఇచ్చేశారు. నో, రిజెక్టెడ్. ఆవిడ రిజెక్ట్ చేస్తే నాకు అసలు అట్లాంటి ఆలోచన లేదండి, దయచేసి నేను రాను. సేమ్ మన సినిమాలో చూస్తాం, కొంతమంది పేరు పొందిన వాళ్ళు సర్వీస్ చేస్తున్న వాళ్ళు వచ్చి నాకు మద్దతన తెలపండి కనీసం అని చెప్పేసి. సో అదే జరిగింది ఇక్కడ. ఆవిడని ఇచ్చేయమని చెప్పేసి అడిగితే నో 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 నో, పార్టీ ఫండ్ ఒక 2 కోట్లు ఇవ్వండి, అలాగే పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేశారట. నో, నాట్ ఎట్ ఆల్ అని చెప్పేసి షీజ్ రిజెక్టెడ్. రిజెక్ట్ చేసిన తర్వాత ఏం చేశారో తెలిసి ఆ స్కూల్ మూయించేసింది మమతా బెనర్జీ. ఇది 2 years బ్యాక్ జరిగింది. ఎంత అరాచకం అండి! ఒక ప్రభుత్వం అభినందించాల్సింది పోయి ఒక సామాన్యురాలు ఎంతో బాధ్యతగా పేద విద్యార్థులకి చదువు చెబుతున్నాను అని చెప్పేసి ఫ్రీగా చెబుతుంటే ఆ సర్వీస్కి మెచ్చుకొని గౌరవప్రదంగా వాళ్ళని మనం సన్మానించుకోవాలి. అటువంటి ఆవిడని పార్టీలోకి ఆహ్వానించి రండి, లేదా డబ్బులు కట్టండి, లేదా మూపించేసింది. ఎవరికి నష్టం అండి? పేద విద్యార్థులకు కష్టం. అది ఆవిడకేం ఇబ్బంది కాదు. అఫ్కోర్స్ ఇంకా ఆవిడకి వేరే వేరే కేసులు ఏదైనా పెట్టి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఇవాళ అది ఆ స్కూల్ని కూడా విడిపించింది ఇప్పుడు ప్రభుత్వం, ఇమ్మీడియట్గా విడిపించింది అది. సో మరలా స్వేచ్ఛగా స్కూల్ రన్ చేసుకోండి, విద్యార్థులను చదివించుకోండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మమతా బెనర్జీ అరాచకం ఏ రకంగా చేసింది అని చెప్పేసి. తొలుత బాగానే చేసింది. అరే మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఈవిడ మరి అంత అరాచకాలు చేస్తూ ఉంటే ఎలా గెలిచారు వరుస పెట్టని. 2011లో తొలిసారిగా అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం అనుకోండి, లేదా ఒక ఘటన, ఒక రేప్ అన్నమాట. సేమ్ ఇప్పుడు ఇక్కడ రేపు లాగా ఒక రేపు, అది ఒక కమ్యూనిస్ట్కి సంబంధించిన నాయకుడు కార్యకర్త ఎవరో చేశారు. సో ఈవిడ వాళ్ళని తీసుకొని సీఎంఓ దగ్గరికి వెళ్ళి సీఎంతో కలవాలి అని చెప్పేసి అంటే, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కదా అధికారంలో ఉంది, నేను అసలు మమతా బెనర్జీ మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదని చెప్పేసి అంటే ఆవిడ అప్పుడు బయటకు వచ్చి అంటే అప్పటికే ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతని పైన చర్యలు తీసేసుకోవడం అదంతా జరిగిపోయింది ప్రభుత్వం తరపున. ఈవిడ బయటకు వచ్చి ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యి ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, అంటే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, ఈవిడ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ తర్వాత ఈవిడ ఆ ఘటన నుంచి బయటకు వచ్చేసి దాన్ని పబ్లిక్లోకి బాగా ఎలివేట్ చేసేసి తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టి ఎదిగి ఆ తర్వాత ఆవిడ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో విరక్తి చెందిన ప్రజలు మమతా బెనర్జీకి పట్టం కట్టారు. 2011 నుంచి బాగానే చేసింది, 16 వరకు తొలిసారిగా అయింది కదా. ఇక 16లో ఏం చేసిందంటే ఇక మొదలు పెట్టేసింది గెలవగానే. ఇక అలాగే అరాచకాలతో భయపడతాం అట్ట చేసి 2021లో ఇంకా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలని వాళ్ళని ఇబ్బంది, ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళు చేసుకుని స్వయంకృత అపరాధం కూడా ఉంది కదా, కమ్యూనిస్ట్ పార్టీ బలహీన పడిపోయింది. సో 2021 వచ్చేసరికి బీజేపీ ఎంటర్ అయింది, కానీ ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం లేదు. సో అలా 77 స్థానాలతో బ్రహ్మాండంగా సంపాదించింది. మామూలు విజయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి 2021లోనే 77 స్థానాలంటే ఏకంగా మామూలు విషయం కాదు. అది చాలా స్ట్రాంగ్ పొజిషనే. ఎందుకంటే 2016లో కేవలం 2 అనుకుంటే ఎమ్మెల్యేలు గెలిచింది. అప్పుడు అక్కడ నుంచి ఏకంగా 77కి పాకింది. ఇక్కడ నుంచి 200+ వెళ్ళిపోయింది. సో
ఇక్కడ మమతా బెనర్జీ చేసిన అరాచకాలు మనం చెప్పుకుంటా పోతే ఇది పరిస్థితి. ఇంకా బయటకు ఎన్ని పడితే చూద్దాం. ఇప్పటికి యాజ్ ఆఫ్ నో ఇప్పటికి అప్డేట్ అయిన ప్రకారంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఆ తొలిసారి అధికారం వచ్చినప్పుడు బ్రహ్మాండం చేశారని చెప్పేసి అన్నా కదా ఇందాక. అదే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తుంటే తొలిసారి వేరు. ఆయన ఏదో మూడోసారి నాలుగోసారి చేసేసి తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంటారు చూసారా, అలాంటి వ్యతిరేకతను ఏకంగా ఒక దెబ్బగా తెచ్చుకున్నాడు ఆయన. సరే ఎనీహౌ ఇప్పుడు దీంట్లో ఆయన గురించి ఎందుకు, కానీ మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే మమతా బెనర్జీ యొక్క అరాచకానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఒక ప్రక్కన ఇప్పుడు సిబిఐ ఆ కేసులకు సంబంధించిన అంశం తేల్చబోతుంది. అలాగే ఈ అరాచకాలకు సంబంధించి ఏవేమైతే ఆక్రమించుకున్నారో అవన్నీ విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేసులుగా మారితే నేను అప్పుడే చెప్పాను, గుర్తుంటే మీకు, ఆవిడ ఓడిపోయినప్పుడే చెప్పా 1000 సంవత్సరాలు పడుద్దేమో శిక్ష ఆవిడికి, ఆ అరాచకాలు అన్నీ ఉండే అని చెప్పేసి. సో ఇప్పుడు అందు గురించే ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 45 days గ్రేస్ పీరియడ్ విత్ ఇంక్లూడింగ్ గ్రేస్ పీరియడ్. ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళు ఈ బెంగాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేత. ఈ ఏరివేత అంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్, వాళ్ళని ఐడెంటిఫై చేయటం, ఆ తర్వాత వాళ్ళని ఆ లిస్ట్లో నుంచి ఆ ఓటర్ల జాబితా కావచ్చు, ఇక జనాభా జాబితా కావచ్చు, వాటి నుంచి డిలీట్ చేసి తర్వాత డిపోర్ట్ తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో వాళ్ళని పడేయటం. ఇది 45 daysలో క్లియర్ కట్. ఇక అక్కడ నుంచి ఆ బోర్డర్లో పటిష్టత, ఇక అక్కడ నుంచి అసలు కథ ఇంకా మొదలవుద్ది. ఇది ఇప్పుడు ఇక్కడతో ఇది ప్రారంభం మాత్రమే. సో తర్వాత పార్ట్ 2 కూడా ఉంటుంది. సో మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ అరాచకాలు, ఆవిడ విధానాలు, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.